హాయ్ అండి అందరికీ. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు. గ్యాస్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ పోసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ చేపల కూర అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. కొత్తిమీర మగ్గేంతసేపు ఉంచి 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. 2 స్పూన్స్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి. మీరు ఎప్పుడైనా చేపల కూర తిన్నారా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి తిన్నానని. ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి చేప ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచి కలిపితే ముక్కకంతా గ్రేవీ పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిన్నగా 2 నిమిషాల పాటు ముక్కలన్నీ కలిపి అలా పక్కన ఉంచాలి. చాలామంది అయితే చేపల పులుసుకి ముందుగా చారు చేసి తర్వాత ముక్కలు వేస్తారు. ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసమంతా ఈ మిశ్రమంలో పోసి 1 గంట సేపు అలా మరగనిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. నాకు తెలిసిన చేపల పులుసు ఇదండి. మీరు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇందులో ఇంకేమైనా కలపాలి అంటే కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంతే అండి, తెలంగాణ స్టైల్ చేపల పులుసు. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే మరిగితే సూపర్ టేస్ట్ వస్తుంది. చేప ముక్కలు బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు మరగనిచ్చి ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసి కలపండి. మూత పెట్టి ఉంచితే బాగుంటుంది. మూత తీసి ఇలా చిక్కగా వచ్చేంతసేపు ఉంచితే అన్నంలో కలుపుకున్న, రాగి సంగటిలో వేసుకున్న సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 5-10 నిమిషాలు ఇలా ఉడకబెట్టి తర్వాత 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేసి ఒక 5-10 నిమిషాలు అలా మగ్గనిస్తే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.